నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఇటు ప్రభుత్వంలో అలాగే పార్టీలో పదవుల కోసం చాలా మంది కూడా గంపడాశలు పెట్టుకున్నారు. ఒకవేళ ప్రభుత్వంలో పదవులు దక్కిన వారు పార్టీలోనైనా ఉన్నత స్థానం దక్కాలని కూడా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే, ఎక్కడి నుండైనా రావచ్చు. చివరి నిమిషంలో జరిగే కీలక పరిణామాలే కాంగ్రెస్లో హైలైట్గా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక పిసిసి అధ్యక్షుడు నూతన అధ్యక్షుడు అయిన తర్వాత కొత్త పిసిసి కార్యవర్గం నియమితం కావాల్సిన అవసరం ఉంది. కొంతకాలంగా అది పెండింగ్లో ఉంది. కొన్ని గంటల్లోనే ఆ కార్యవర్గం కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక పదవి కోసం మాత్రం చాలామంది గంపడాశలు పెట్టుకున్నారు. చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవు. బయటికి మామూలుగా కనిపిస్తున్న మాత్రం లోపల మాత్రం సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పదవే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి. ఆ పదవి కోసం ఇటు రాష్ట్రంలో ఉన్న కీలక నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. దాంతోపాటు ఢిల్లీలోని ఏఐసిసి పెద్దలను కూడా కలిసి కూడా ఈసారి నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాల్సిందే అని కూడా కొందరు ఆవేదన, ఆగ్రహము, అన్ని రకాల ప్రయత్నాలు రకరకాల వాళ్ళకున్న పరిచయ నేపథ్యంలో కూడా ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు. బయటికి మేము పార్టీ పదవి ఆశించట్లేమని చెప్తూనే ఎవరైతే ప్రభుత్వంలో కానీ రాజకీయంగా కీలకమైన పదవిలో ఉన్నవారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం మాత్రం ఎదురు చూస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది ఒక సెంటిమెంట్గా కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు కూడా భావిస్తున్నారు. ఈ యొక్క పదవి వస్తే రాజకీయంగా బాగా అభివృద్ధి కావచ్చు, అన్నీ కలిసి వస్తాయని ఒక ఆశలు అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు రాజకీయంలో ఉన్నత స్థానాల్లో ఉండడంతో దీనికి అంతగా ఈ యొక్క పోస్టుకు ప్రాధాన్యత పెరిగిపోయింది. ఒక 2-3 ఎగ్జాంపుల్ కనుక చూస్తే మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే మాత్రం తొందరగా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఎదగొచ్చు అనే ఒక సెంటిమెంట్గా ఫస్ట్ భావిస్తున్నారు. 2, వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఇటు నెక్స్ట్ పిసిసి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే సీఎం అయ్యే అవకాశం ఉంటుందని కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. 3, వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఏఐసిసి నేతలతో నేరుగా ఒక ప్రోటోకాల్ ప్రకారం పార్టీ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి నేరుగా ఏఐసిసి పెద్దలతో టచ్లోకి ఉండే అవకాశం ఉంటుంది. వారితో మంతనాలు చేసే అవకాశం ఉంటుంది, లాబింగ్ చేసే అవకాశం ఉంటుంది. వారిని ప్రసన్నం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం మాత్రం చాలా సీరియస్గా అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైతే ఎంపీ స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈసారి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం కూడా ఆశలు పెట్టుకున్నారు. దానికోసం కూడా పెద్ద ఎత్తున లాబింగ్ కూడా చేస్తున్నారంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ అంత డిమాండు, ఎందుకు అంత సెంటిమెంట్గా భావిస్తున్నాను కనుక చూస్తే మాత్రం 2014లో అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పొన్నాల ఉండేది. ఆ అధ్యక్షుడిగా పొన్నాల ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారు. ఆయన పిసిసిగా అధ్యక్షుడు ఉన్నప్పుడు అలాగే బట్టి ఇటు పొన్నము వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడే. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వాళ్ళు పిసిసి అధ్యక్షులు అయ్యారు. ఆ తర్వాత మంత్రిమండలిలో ఉన్న కీలకమైన స్థానాల్లో ఉన్నారు. ఒకరు డిప్యూటీ సీఎం అయ్యారు, ఇంకొకరు అయితే సీఎం అయ్యారు. అంటే ఇదొక సెంటిమెంట్గా అయిపోయింది. దీని ద్వారా పార్టీలో కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళొచ్చు. రేపు ప్రభుత్వం వచ్చినా కానీ ఒక కీలకమైన పదవి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం. దాంతోపాటు ఈ పదవి ఉంటే ఢిల్లీ స్థాయిలో కూడా పెద్దల్ని కలిసి రాజకీయంగా ఎదగొచ్చు, సత్సంబంధాలు కూడా పెంచుకోవచ్చు అని కూడా పెద్ద ఎత్తున దీనిపై కూడా ఆశలు పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రావాలని కూడా చూస్తున్నారు. అంటే ఒక సెంటిమెంట్, అంటే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే నెక్స్ట్ పిసిసి అధ్యక్షుడు కావచ్చు అని బట్టిని చూస్తే బట్టి డిప్యూటీ సీఎం అయ్యాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. అంటే ఇట్లా పిసిసి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే రాజకీయంగా ఇటు బట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడితో పాటు సీఎం అయ్యాడు. ఇటు పొన్నం అయితే ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నెక్స్ట్ మంత్రి పదవి వచ్చింది. అంటే ఇట్లా అంటే ఈ పదవి నుండే స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వాళ్ళు కీలకమైన పదవులు వెళ్ళే నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం కావాల్సిందే. ఇదైతే మంచిగా ఎదగొచ్చు అని కూడా ఆలోచనలు పెట్టుకున్నారు. మరి అధిష్టానం ఏం యోచిస్తుంది, ఎంతమంది యోచిస్తుంది అనే ప్రశ్న కూడా ఉంది. ఈసారి దాదాపు 4గురికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కూడా చూస్తుంది. 4 స్థానాలు సామాజిక సమీకరణ నేపథ్యంలో ఇవ్వాలని కూడా చూస్తుంది. ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి, అలాగే ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గానికి, మైనార్టీ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే బీసీ నుండి ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్కు అధ్యక్ష పదవి ఇచ్చిన నేపథ్యంలో ఇక బీసీ బదులుగా రెడ్డికి అలాగే ఎస్టీ ఎస్సీ అలాగే మైనార్టీ వాళ్ళకైతే ఇస్తే బాగుంటుందని కూడా అధిష్టానం యోచిస్తుందట.
దానికి సంబంధించిన కొన్ని పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు రెడ్డి సామాజిక వర్గాన్ని ఒకరికి ఇవ్వడం వల్ల పార్టీ నుండి ఒకరి అకామిడేట్ అవుతుంది. దాంతోపాటు మైనారిటీకి ఇవ్వడం వల్ల కూడా ఒకరికి గతంలో అజారుద్దీన్ ఉండేది, ఆ ప్లేస్లో ఇంకొకరికి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఇక ఎస్సీ కూడా ఎస్టీలు కూడా ఎంపీలు పోటీ పడుతున్నారు. ఎంపీలో కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు మాత్రం ఈసారి కొత్త పీసీసీ కార్యవర్గంలో ఉండబోతున్నాయి. ఎవరెవరు అనే దానిపైన మాత్రం ఇంకా సస్పెన్స్ అవుతుంది. కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎంపీ చామల పేరైతే రెడ్డి సామాజిక వర్గం నుండి వినిపిస్తుంది. ఇక ఈ ఈ నాగర్కర్నూల్ ఎంపీ మాత్రం మల్లు రవి గారి పేరు వినిపిస్తుంది. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుండి కూడా మహబూబ్ నగర్ ఏదైతే మహబాద్ ఎంపీ ఉన్నాడో బలరాం నాయక్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఇక వంశీచందర్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది రెడ్డి సామాజిక వర్గం నుండి. ఇట్లా మైనారిటీ నుండి కూడా అయితే హజారుద్దీన్ ప్లేస్లో అయితే నెక్స్ట్ మరి ఫిరోజ్ ఖాన్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు పేర్లు వినిపిస్తున్నాయి. సరే, ఈ పేర్లు ప్రస్తుతానికి ప్రాథమికంగా ఉన్నప్పటికీ ఎవరికే వస్తుందని మాత్రం ఈ యొక్క కొన్ని గంటల్లో మాత్రం దీనికైతే సస్పెన్స్కి అయితే తెరబడనుంది. ఏదేమైనప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పీసీసీ కార్యవర్గంలో ఒక హాట్ కేక్ లాగా మారిపోయిందని అర్థం చేసుకోవచ్చు. చాలామంది కూడా చెప్పకనే చెప్తున్నారు, మేము పోటీలో లేము, మాకు ఆలోచన లేదు అని చెప్తున్నాయి. కానీ ఢిల్లీ స్థాయిలో మాత్రం లాబింగ్ చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్తో శరవేగంగా రాజకీయాల్లో ఒక ఉన్నత స్థానానికి పోవచ్చని కూడా గంపెడాశలు పెట్టుకొని కూడా దానికోసం లాబింగ్ చేస్తున్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుని కలుస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. దాంతోపాటు ఢిల్లీలోని ఏఐసీసీ 14 కలిసి కూడా ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటున్నారు. మరి చూడాలి, మరి అనుకున్నట్టుగానే 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకు అవకాశం ఇస్తారా ఈసారి అధిష్టానం? మరి సామాజిక సమతుల్య ప్రకారం మనం అనుకున్నట్టుగా వీళ్ళకి ఇస్తారా, లేకపోతే అనూహ్యంగా మిగతా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా? ఎవరెవరికి ఇస్తారు? ఒకవైపు ఆల్రెడీ రాజకీయంగా కీలకమైన ఉన్న వాళ్ళకి పార్టీ పదవులు ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళు మిస్ అవుతున్న ఒక చర్చ ఉంది. మరి దాన్ని కంటిన్యూ చేసి మరి ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలకు కాకుండా వేరే వారికి ఇస్తారా, లేకపోతే అవసరాన్ని బట్టి కూడా ఇస్తారా? చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏదేమైనప్పుడు కూడా పీసీసీ కొత్త కార్యవర్గంలో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి మాత్రం డిమాండ్ ఉంది. ఆ పదవి ఉంటే మాత్రం రాజకీయంగా అభివృద్ధి కావచ్చని చాలామంది కూడా ఒక సెంటిమెంట్గా భావిస్తున్నారు. దానికోసం విశ్వ ప్రయత్నాలు కూడా అన్ని రకాలు చేస్తారు. ఎవరెవరిని వరిస్తుంది, ఏ సామాజిక వర్గాలకు వస్తుంది, అధిష్టానం ఎలా యోచిస్తుంది, మహేష్ కుమార్ గౌడ్ టీం ఎలా ఉండబోతుందో మాత్రం మరికొద్ది గంటల్లో మాత్రం ఈ విషయంపై క్లారిటీ రానుంది.